హాయ్, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ వైజాగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఏంట్రా ఈరోజు వైజాగ్ రోడ్ చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక ఎలక్ట్రికల్ బైక్, అదే ఈ బైక్ ఒకటి తీసుకుంటున్నారు. అది ఇక్కడ దొండపత్తి దగ్గర ఒక షోరూమ్ ఉంది, అక్కడికి నేను వెళ్తున్నాను అనమాట. నన్ను ఇన్వైట్ చేశాడనమాట. అండ్ తన పేరు వచ్చేసి వినయ్. అండ్ నాకు మా ఫ్రెండ్, నా రైడింగ్ పార్ట్నర్ ఉన్నారు కదా, రోహిత్. అండ్ తను కూడా, వినయ్ కూడా రైడ్స్కి వస్తుంటాడు, బట్ ఎప్పుడు నాతో జాయిన్ అవ్వలేదు. ఈసారి నెక్స్ట్ టైం రైడ్స్కి ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు తను కూడా జాయిన్ అవుతాడు అనమాట. అండ్ నెక్స్ట్ మంచి ఒక ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ లాగ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది న్యూ కాలనీ, అదే రైల్వే స్టేషన్కి వెళ్ళే వేస్ట్ రైట్, ఇదే సర్కిల్. ఇది ఇక్కడి నుంచి ఒక చిన్న శ్రీకన్య థియేటర్ అని ఉంది ఇక్కడ. ఆ ముందుకు వెళ్తే అక్కడ రైట్ సైడ్ ఎల్లో కలర్ బోర్డు ఉంటుందని చెప్పాడు. ఆల్రెడీ రోహిత్ అయితే రీచ్ అయిపోయాడు, నేనే కొంచెం లేట్ అనమాట. ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్ కదా, యాక్చువల్లీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాను. శ్రీకన్య థియేటర్ ఇంకా ముందుకు. ఏంటి రైడ్ షోరూమ్కి తీసుకెళ్తానని చెప్పి, ఒక్క నిమిషం, ఏంటి రైడ్ షోరూమ్కి తీసుకెళ్తానని చెప్పి సింహాచలం వైపు తీసుకొస్తున్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏమైందంటే షోరూంలో రెస్పాన్స్ అంత బాగాలేదు. యాక్చువల్లీ వీడియో క్యాప్చర్ చేయాలన్నా సరే పర్మిషన్ ఉండాలట. అండ్ అలానే మా ఫ్రెండ్ డెలివరీ ఏంటంటే వెహికల్ చాలా లేట్ అయిందనమాట. అది నాకు ఆ రోజు ఫ్రైడే 6 o'clock లాగిన్, బట్ తనకి బైక్ డెలివరీ అయింది 7 o'clock. సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఉండకంటే నేను 5:45కి నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే నేను లాగిన్ చేసుకోవాలి కదా, అందుకు. అండ్ షోరూంలో అయితే మాత్రం కస్టమర్కి అంత బాగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు వాళ్ళు. ఛార్జింగ్ పోర్ట్స్ కూడా రెండే మెయింటైన్ చేస్తున్నారు. ఆ డెలివరీ ఇచ్చేవి ఏంటంటే ఒక 20-30 వెహికల్స్ డెలివరీ ఇస్తున్నట్టున్నారు. ఆ రోజు ఇచ్చారట ఆల్రెడీ 20 వెహికల్స్, బట్ ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి కదా, అవి ఏవైతే ఉంటాయో అవి 2 మెయింటైన్ చేస్తున్నారు. అంతకుమించి ఎక్కువ యూస్ చేయడం లేదు. టెస్ట్ రైడ్ అడిగినా సరే, టెస్ట్ రైడ్ కూడా మీరు ఇన్ కేస్ టెస్ట్ రైడ్ చేయాలంటే 1 hour వెయిట్ చేయాలట. ఎందుకంటే ఛార్జింగ్ లేవంట అక్కడ వెహికల్స్కి. టెస్ట్ రైడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఛార్జింగ్ లేదని చెప్పారు. సింహాచలం, నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు అయితే ఇక్కడికి కనీసం వీక్లో 2 times అయినా ఇటువైపు వచ్చేవాడిని. బట్ ఎప్పుడైతే మా ఓన్ హౌస్కి వెళ్ళిపోయామో అప్పటి నుంచి ఇటువైపు రావడమే మానేసాం. లాస్ట్ టైం టెంపుల్కి వచ్చాను, మళ్ళీ ఇదే రావడం. వాయిస్ కొంచెం బోల్డ్గా వస్తుంది ఎందుకంటే మాస్క్ ఉంది. మాస్క్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వాయిస్ బోల్డ్గా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే ఆ వెహికల్ చూడడానికి మేము వెళ్తున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్ ఐతర్ కంపెనీ నేమ్ వచ్చేసి. అండ్ అది కూడా అదేంటంటే ఆల్ ఓవర్ ఆంధ్రాలో ఒకే షోరూమ్ ఉంది, అది వైజాగ్లో ఉందన్నమాట. ఈ ప్లేస్ ఏదో చాలా బాగుంది, మంచి రివ్యూస్ అవి చేసుకోవచ్చు హ్యాపీగా. టెస్ట్ రైడ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదేనండి, ఎయితర్ కంపెనీ వచ్చేసి. అండ్ దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి, ఎయితర్ 450X అని అండ్ ప్లస్ అని. అండ్ ఇది వచ్చేసి 450X అనమాట. అండ్ వెహికల్ లుక్ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇదేంటంటే
0 to 40 3.3 సెకండ్స్లో రీచ్ అవుతుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 ఇచ్చాడు, బట్ ఇది 85-90 వరకు వెళ్తుంది. అండ్ రేంజ్ వచ్చేసి 116 కిలోమీటర్స్ అండి. అండ్ పవర్ అంటే ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ కదా, ఇది వచ్చేసి 6 కిలోవాట్స్ పవర్ జనరేట్ చేస్తుంది ఇది. అండ్ ఈ వెహికల్ ఏంటంటే రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. రైడింగ్ మోడ్స్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఇదేంటంటే 1,56,000 or 57,000 పడుతుంది. అంటే గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది, సబ్సిడీ పోను మీకు అమౌంట్ పడుతుంది అనమాట ప్రస్తుతానికి. అండ్ ఈ వెహికల్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డాష్ బోర్డ్ గురించి మాట్లాడాలి. అండ్ డాష్ బోర్డ్లో ఏంటంటే మీకు 7-inch టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ గూగుల్ మ్యాప్ ఆన్బోర్డ్ నావిగేషన్ కూడా ఉంది, ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాల్స్కి ప్లస్ మ్యూజిక్ గురించి. అండ్ 4G LTE కనెక్టివిటీ కూడా ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అనమాట. అండ్ మొబైల్ యాప్ వచ్చేసి కనెక్టివిటీ ఆప్షన్ ఉంటుంది. అండ్ 1.3 GHz స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అని యూస్ చేశారు వీళ్ళు. అండ్ సాఫ్ట్వేర్ కూడా మీకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే ర్యామ్ ఉంటుంది, అది 1 GB ర్యామ్ ఉంటుంది, అది 8 GB స్టోరేజ్ వస్తుంది. అండ్ టచ్ స్క్రీన్ అన్నాయి కదా, అదేంటంటే TFT LCD వస్తుంది. అండ్ LED బ్యాక్ లైట్ వస్తుంది. అండ్ వాటర్ ప్లస్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా దీనికి ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఆన్బోర్డ్ నావిగేషన్ ప్లస్ ఆటో ఇండికేటర్ ఆఫ్ ఆప్షన్ ఉంది. అండ్ గైడ్ మీ హోమ్ లైట్స్ అనే ఆప్షన్ ఉంది, అంటే మీకు ఇంటికి వెళ్ళేటప్పుడు గైడ్ చేస్తుంది అనమాట ఆ రూట్ అనేది అనుకుంటా. అండ్ సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంది. అండ్ దీని డిస్ప్లే ఉంది కదా, బయట అవుట్ సైడ్ లైటింగ్ బట్టి ఇది అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట బ్రైట్నెస్ అనేది. బ్రైట్నెస్ ప్లస్ థీమ్స్ ఉంటాయి, థీమ్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి అనమాట అవుట్ సైడ్ లైటింగ్ బట్టి. అండ్ వెహికల్ హెడ్ లైట్ ప్లస్ పైన 2 లైట్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి. అవి AHU అనమాట. ఇగ్నిషన్ ఆన్ చేయగానే కంప్లీట్గా ఆన్లోనే ఉంటాయి, ఆఫ్ చేయడానికి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఇండికేటర్స్ వచ్చేసి LED ఇండికేటర్స్. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇండికేటర్ ఇది. అలానే బ్యాక్ సైడ్ ఇండికేటర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్ ఇండికేటర్. టెయిల్ లైట్ అయితే అంత బాగా నచ్చలేదు, కానీ ఇండికేటర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంది. అండ్ సైడ్ స్టాండ్ చూడండి, ఆ సైడ్ ప్యానల్ ఉంది కదా, ప్యానల్లో ఇంక్లూడ్ అయిపోయినట్టు ఉంటుంది. బట్ అదేంటంటే మీకు అలా ఇచ్చాడనమాట చూడండి, అది ప్యానల్ ఇంక్లూడ్ అయిపోయినట్టుంది. అది అలా ఓపెన్ చేయాలి అండ్ క్లోజింగ్ ఎలా చేయాలన్నమాట. అండ్ ఛార్జింగ్ కోసం అయితే హ్యాండిల్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇచ్చాడనమాట, సాకెట్ కనెక్ట్ చేసుకోవడానికి పోర్ట్ అనేది. అండ్ వెనకతల డిక్కీ ఓపెన్ చేయడానికి రైట్ సైడ్ కీ ఉంటుంది. ఆ కీ ఏంటంటే కంప్లీట్గా లెఫ్ట్కి తిప్పాలన్నమాట, లెఫ్ట్కి కొంచెం గట్టిగా తిప్పాలి. తిప్పితే వెనకతల సీట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మీకు బూట్ స్పేస్ కూడా మీకు చాలా బాగుందన్నమాట, ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ హెల్మెట్ ఏంటంటే వాడు కాంప్లిమెంటరీకి ఇచ్చిన హెల్మెట్ మీద చూడండి ఏతర్ సింబల్ ఉంది. అండ్ హెల్మెట్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇది SMK అనుకుంటా హెల్మెట్ కంపెనీ వచ్చేసి. అండ్ మీకు అక్కడ ఏంటంటే లైట్ వస్తుంది బూట్ ఓపెన్ చేసిన తర్వాత, మీకు నైట్ టైం కూడా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాసీ నెంబర్ కూడా అక్కడే ఉంటుంది అనమాట వెహికల్ది. అండ్ ఇది ఎలక్ట్రికల్ స్కూటర్ కదా, మీకు వెనకాల ఏంటంటే చైన్ రాదు, బెల్ట్ వస్తుంది, అదనమాట బెల్ట్ అది. అండ్ వెహికల్ ఏంటంటే రేర్ ప్లస్ ఫ్రంట్ కూడా డిస్క్ వస్తుంది అనమాట. అండ్ టైర్ కంపెనీ వచ్చేసి MRF ఇచ్చాడు. అండ్ డిస్క్ సైజ్ అయితే మాత్రం నాకు ఎక్కడ దొరకలేదు, బ్రౌచర్లో కూడా లేదు, వెబ్సైట్లో కూడా చెక్ చేసాను, కొన్ని వెబ్సైట్లో నాకు దొరకలేదు. అండ్ వెహికల్ మోటార్ ఉంటుంది కదా, మోటార్ అనేది అక్కడ ఉంటుంది అనమాట లోపల, ప్లస్ బ్యాటరీ అనేది అక్కడ పెట్టారు. అండ్ మోనో సస్పెన్షన్ వస్తుంది దీనికి వచ్చేసి. అండ్ ఈ వెహికల్ ఏంటంటే రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ అనే ఆప్షన్ ఉంది. ఇదేంటంటే ఒక రివర్స్ గేర్ లాంటిది అనమాట. అది దానికి ఏం చేయాలంటే మనం సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ ఆన్ అయిన తర్వాత ఈ పార్కింగ్ అసిస్టెన్స్ అనేది రైట్ సైడ్కి స్లైడ్ చేయాలన్నమాట. స్లైడ్ చేస్తే మీకు చూసారు ఏరో కిందకి చూపిస్తుంది. అండ్ మీరు థ్రోటల్ కొంచెం ఇచ్చిన కొద్దీ మీరు ఏంటంటే అలా వెహికల్ బ్యాక్ సైడ్కి వస్తుంది, అలా వెళ్తుంది అనమాట బ్యాక్ సైడ్కి. అండ్ 3 km స్పీడ్లో వెళ్తుంది. మళ్ళీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కొంచెం థ్రోటల్ ఇస్తే ఫ్రంట్కి వెళ్తుంది అనమాట. అండ్ మళ్ళీ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ థ్రోటల్ ఇస్తే మళ్ళీ వెనక్కి వస్తుంది. అంటే పార్కింగ్ చేసుకునేటప్పుడు మీకు ఫ్రంట్కి బ్యాక్ ఫ్రంట్ వెళ్తుండాలి కదా, అందువల్ల అనమాట, దాని గురించి. అండ్ మళ్ళీ మీరు ఏంటంటే ఈ ఆప్షన్ క్యాన్సిల్ చేయాలంటే బ్లూ కలర్ది ఉంది కదా, అదేంటంటే లెఫ్ట్ సైడ్కి స్లైడ్ చేస్తే ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మీరు థ్రోటల్ ఇస్తే ఇంకా ఫ్రంట్కి వెళ్తుంది కానీ బ్యాక్ సైడ్కి ఇంకా రాదు.
అండ్ దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 2.9 కిలోవాట్స్ అండ్ బ్యాటరీ వచ్చేసి లిథియం అయన్ బ్యాటరీ వస్తుంది. అండ్ ఆ బ్యాటరీ కేసింగ్ వచ్చేసి మీకు అల్యూమినియం అలై వస్తుంది అనమాట. అలానే ఇది ఏంటంటే 0 to 80% ఇంటి దగ్గర హోమ్ ఛార్జింగ్ పెడితే దానికి 3 hours 35 minutes టైం పడుతుంది. అలా కాకుండా 0 to 100% ఛార్జ్ అవ్వాలంటే మీకు 5 hours 45 minutes పడుతుంది. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీకు 0 to 50% రేటింగ్ అనేది ఉంటే మాత్రం 1.5 kilometer అనేది ఛార్జ్ అవ్వడానికి 1 minute పడుతుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం రేటింగ్ అనేది SOC అని ఉంది, నాకు అది ఐడియా లేదు SOC అంటే. అది 50 to 80% ఉంటే మీకు 1 kilometer ఛార్జ్ అవ్వడానికి మీకు 1 minute పడుతుంది అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అంటే బయట మీకు షోరూమ్స్ దగ్గర ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది. అండ్ ఇంటి దగ్గర అయితే మీకు 100% అవ్వాలంటే 5 hours 45 minutes టైం పడుతుంది. మా ఫ్రెండ్ వాళ్ళకి షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో 2 చార్జెస్ ఉంటాయట. ఒకటి ఏంటంటే పోర్టబుల్ ఛార్జరు, ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి ఫిక్స్ చేస్తారట. అయితే ఏదో ఒకటే ఇస్తారట వాళ్ళు. అండ్ పోర్టబుల్ ఛార్జ్ అయితే మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళొచ్చు, క్యారీ చేయొచ్చు. బట్ ఇంటి దగ్గర వాల్ ఫిక్స్ చేసిన ఛార్జర్ అయితే మాత్రం మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఛార్జ్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా 0 to 100% అవ్వాలంటే 5 hours 45 minutes పడుతుంది. అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో ఏంటంటే రైడింగ్ మోడ్స్ గురించి. రైడింగ్ మోడ్స్ వచ్చేసి మీకు 4 types ఉంటాయి. అవి ఏంటంటే ర్యాప్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్, ఎకో మోడ్. ఎకో మోడ్ ఏంటంటే మీకు రేంజ్ ఎంతవరకు ఇచ్చాడంటే ఎకో మోడ్లో రైడ్ చేస్తే మీకు మినిమం 85 kilometers వెళ్ళొచ్చు. అండ్ రైడ్ మోడ్లో అయితే మీకు 70 kilometers వరకు వెళ్ళొచ్చు అంటే రేంజ్ అనేది. అండ్ ఇంకా స్పోర్ట్ మోడ్ అంటే మన ఇష్టం, మనం స్పీడ్గా వెళ్తే ఇంకా రేంజ్ తగ్గిపోతుంది, స్లోగా వెళ్తే రేంజ్ అనేది పెరుగుతుంది. అండ్ ర్యాప్ మోడ్కి అయితే మాత్రం అలాంటిది ఏం లేదు. ర్యాప్ మోడ్లో చాలా కొంచెం పికప్ చాలా ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే దీనికి రేంజ్ అనేది వీటి ప్రొవైడ్ చేయలేదు. ర్యాప్ మోడ్లో ఏంటంటే మీరు స్పీడ్గా వెళ్ళే కొద్దీ రేంజ్ అనేది తగ్గిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. బట్ ఎక్కువ మోడ్కి, రైడ్ మోడ్కి మాత్రం ఎంత రేంజ్ వెళ్తుందో వీళ్ళు మెన్షన్ చేశారు క్లియర్గా. దీంట్లో ఏంటంటే ఫైండ్ మై వెహికల్ అనే సంథింగ్ ఏదో ఆప్షన్ ఉంది. అదేంటంటే మీరు వెహికల్ ఎక్కడైనా పార్క్ చేసి మర్చిపోతే మరి ఫోన్లో యాప్ ఓపెన్ చేసి మీరు ఫైండ్ మై వెహికల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ వెహికల్ ఎక్కడ ఉందో మీకు డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే వెహికల్ తీసుకున్న తర్వాత యాప్ యూస్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలట. అది వెహికల్ తీసుకునేటప్పుడు చెప్పలేదట, వెహికల్ తీసుకున్న తర్వాత చెప్పారనమాట. అంటే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో యాప్లో చూపిస్తుందట. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే చూపిస్తుందట. సబ్స్క్రిప్షన్ అనేది వెహికల్ తీసుకున్న తర్వాత చెప్పారు తీసుకోవాలని, వెహికల్ తీసుకున్న టైంలో మాత్రం ఇన్ఫామ్ చేయలేదంట. అదొకటి నెగిటివ్ పాయింట్ అది. అండ్ సబ్స్క్రిప్షన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే అమౌంట్ అనేది కొంత పే చేయాలంట. అది వెహికల్ తీసుకున్నప్పుడు చెప్పలేదు, వెహికల్ తీసుకున్న తర్వాత చెప్పారంట. అండ్ ప్రస్తుతానికి యాప్లో కొన్ని బగ్స్ ఉన్నాయట. ఆ బగ్స్ అనేవి క్లియర్ అయిన తర్వాత ఆ యాప్ అనేది యాక్టివేట్ అవుతుందట. అప్పుడు ఆ సబ్స్క్రిప్షన్ ఆప్షన్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుందట. యాక్టివేట్ అయినప్పుడు వెహికల్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఆప్షన్ని కావాలనుకుంటే ఆ అమౌంట్ పే చేసి యాక్టివేట్ చేసుకోవాలంట. అండ్ ఇది వెహికల్ ఓవరాల్ లుక్ అనమాట. ఎవరైనా కూర్చుంటే ఎలా ఉంటుంది. అండ్ వెహికల్ ఏంటంటే ఎకో మోడ్లో 50 వరకు వెళ్తుంది స్పీడ్ అనేది. అండ్ రైడ్ మోడ్లో ఏంటంటే 60 to 63 వరకు వెళ్ళింది. అండ్ స్పోర్ట్ మోడ్లో అయితే మాత్రం 90 వరకు వెళ్తుందంట. నేనైతే 85 వరకు ట్రై చేసిన, ఇంకా వెళ్తుంది అది. అండ్ ర్యాప్ మోడ్లో అయితే మాత్రం నేను చెక్ చేయలేదు, ఎందుకంటే ర్యాప్ మోడ్లో అది చెక్ చేయడానికి ఆప్షన్ దొరకలేదు. అండ్ వెహికల్ అయితే మాత్రం ఎడ్జెస్ అవి చాలా బాగుందన్నమాట చూడడానికి. అండ్ ఈ లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.